నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నాయకుల తీరు ఏ విధంగా అయితే కేవలం వాళ్ళు మాటలకు పరిమితం కాలేదు. అధినాయకులేమో రప నరికేద్దాం, గిల్లేద్దాం, కొరికేద్దాం అని చెప్పి వాళ్ళ పాటుకోళ్ళు పోయి వాళ్ళకున్నటువంటి ప్యాలెస్లో ప్రశాంతంగా సేదతీరుతూ ఉన్నారు. అయితే బి గ్రేడ్ నాయకులు, బి గ్రేడ్ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, మా అధినాయకుడు చెప్పినాడు కదా 2029లో వస్తామని చెప్పి ఒక అభూత కల్పనలోనూ ఒక హెలోజినేషన్లో ఉండిపోయి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో, కేవలం ఒక టీడీపీ నాయకులతోనో జనసేన నాయకులతోనో గొడవపడడం కాదు, వాళ్ళతో గొడవపడేటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకి లేవు ఈ రోజున. కానీ స్థానికంగా ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్తో వాళ్ళు గొడవపడుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, చిందులు దొక్కుతున్నారు. ఏంద్రా అంటే అసలు తప్పిఊరిది కేవలం ఈ వైసీపీ నాయకులదే. దానికి సంబంధించి మచ్చుకి నిన్న కూడా ఒక సంఘటన అంటూ జరిగింది. విజయవాడలో ఏదైతే కృష్ణా జిల్లాలోని విజయవాడ దగ్గర ఆడున్నటువంటి తాడిగడప కేంద్రంగా తాడిగడప కమిషనర్ పైన వైసీపీ నాయకుడైనటువంటి చక్రవర్తి చిందులు దొక్కినటువంటి తీరు నిన్నటి నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు తప్పేంది, ఒప్పేంది, అసలు జరిగినటువంటి సందర్భం ఏందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కమిషనర్ షేక్ నజీర్పై కేకలు వేస్తున్న వైకాపా నేత దేవభక్తుని చక్రవర్తి. ఇదే పొరపాటున ఇటువంటి వ్యవహారమే టీడీపీ వాళ్ళు ఎవరున్నా సరే షేక్ నజీర్ లాంటి వ్యక్తిపైనో ఇంకొకరిపైనో కన్నా ఒకవేళ తప్పు లేకున్నా కూడా వాళ్ళపైన కానీ అంటే, ఏంది మీకు బీసీలు అంటే అంత లోకువా, అంత చీప్ అయిపోయినారు మీకు, మైనారిటీల పైన ఈ టీడీపీ వాళ్ళు అది ఏదో అంటారు చూడండి, వీళ్ళు సాక్షిలో రాస్తూ ఉంటారు, కొన్ని పదజాలాలు రాస్తూ ఉంటారు, పచ్చ విషం గక్కారు, ఇదేదో రకరకాల పదజాలం రాస్తారు, ఖచ్చితంగా ఇది రాసింటారు. ఇక్కడ జరుగుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య, ఏం తప్పో ఇప్పుడు ఖచ్చితంగా మనం చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇదే పరిస్థితి ఈ మనిషి పొజిషన్లో, ఈ చక్రవర్తి పొజిషన్లో టీడీపీ వాళ్ళు కన్నా ఉండింటే నజీర్ గారు ఎవరైతే ఉన్నారో నజీర్ గారిని ఏకంగా కులానికి ఆపాది చేస్తారు. ఒక దళిత బిడ్డ పైన మీరు ఈ మాత్రం చిందులు దొక్కుతారా, లేకుంటే బీసీ బిడ్డ పైన, మైనారిటీ వ్యక్తి పైన అని చెప్పి కులానికి ఆపాదించి రాసేసింటారు ఇప్పటికే సాక్షి వాళ్ళు. అయితే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరిగినటువంటి వ్యవహారం ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తాడిగడపలో జరిగినటువంటి సంఘటన. ఏంటి నీకు చెప్పేది, ఇక్కడ నుంచి వెళ్ళు, నువ్వెవడివి చెప్పడానికి, మేము అన్నీ చేస్తాం, నువ్వు ఏం చేస్తావు, ఏం పీకుతావో పీక్కో, నువ్వేం చేయలేవు, నీకు ఏ అధికారం లేదు, మిమ్మల్ని చూసి ఎవడు భయపడ్డు, పోయి చేతనైం చేసుకోపో అని ఎంతో కష్టపడి ఆయన ఏ చదువు అనుకున్నాడో, ఐపీఎస్ చదువు అనుకున్నాడో, రకరకాల అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రాదు అని చెప్పి ఆయన జీవితం అంతా ఆయన కష్టపడి ఒక కమిషనర్ అనేటువంటి ఉద్యోగంలో జాయిన్ అయినాడు. అంటే ఆయన చదువు ఒక రేంజ్లో ఉంటుంది. అటువంటి వ్యక్తి పైన చదువుకున్న వాళ్ళంటే మీకు విలువలే, ఏమిలే, పట్టింపులే, ఎట్టబోతుందో సమాజం నాకైతే అర్థం కాల. ఈయన ఏమన్నా పొలిటీషియన్ అనుకుంటున్నారా, లేకుంటే ఏమన్నా దాయాదులు మాదిరి ఏమన్నా ల్యాండ్ స్థలాల కాడ జరిగేటువంటి గొడవలు అనుకున్నారా? చదువుకున్నటువంటి వ్యక్తులతో ప్రవర్తించేటువంటి తీరు వేరే విధంగా ఉండాలా. ఒకవేళ ఏదైనా విషయంలో ఏదైనా న్యాయం ఉంటే అవసరమైతే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టాలా. లేదు ఇది టీడీపీ గవర్నమెంటు, జనసేన గవర్నమెంట్ అనుకుంటే చేతనైతే కోర్టుకి ఎక్కితే కోర్టు పైన మీకు నమ్మకం లేదా వైసీపీ వాళ్ళకి, ఇదొక మాట స్పష్టంగా చెప్పగలుగుతారా? అది కూడా ఉండదు. మీరు కేవలం రౌడీయిజం చేయాలా, అది మీరు నమ్ముకున్నటువంటి తీరు. రౌడీయిజం చేసిన వాళ్ళందరూ కోర్టు మెట్లు ఎక్కి ఇవాళ చల్లగా మనం చూస్తున్నాం. వలంనేని వంశీమోహన్ ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించి నా వ్యక్తి ప్రశాంతంగా ఒక 7 మందిని కూర్చొని పెట్టుకొని కాస్ట్లీ మందు తాగుతా ఆడున్నాడు. అదే పరిస్థితి దాపరిస్తారు తప్ప బయటకు వచ్చి అడుగుపెట్టేటువంటి ఛాన్స్ అంటూ ఉండదని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్తున్నా. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్ను తీవ్రంగా అవమానిస్తూ వైసీపీ పెనంలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవభక్తుని చక్రవర్తి వ్యాఖ్యలువి. ఈయన వైకాపా పెనంలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ఆయన ఇంక ఎమ్మెల్యే పోటీదారుడు. ఆయన తీరే ఆ విధంగా ఉంటే యథారాజే తదా ప్రజ. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఆయన ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? అసలు తాడిగడప పరిధిలోని కానూరు సర్కిల్లో కాలువగట్లపై ఆక్రమణలు తొలగించి అక్కడున్న వారికి పునరావాసం కల్పించడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్ అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం అక్కడికి వచ్చారు. అంతే కదా, ఆయనకు ఉన్నటువంటి పని, ఆయన పరిధిలో ఏదైతే పని ఉంటుందో అది చేసుకోవాలా. అది వైసీపీ వాళ్ళకి నచ్చుతుందా, టీడీపీ వాళ్ళకి నచ్చుతుందా, అది ఆయనకి సంబంధం లే. ఇంకా ఆయనకి ఊరికే కూర్చొని అయితే ఆయనకి గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకునేటువంటి ఛాన్స్ లేదు కదా. ఆయనకున్నటువంటి పని ఎఫెక్టివ్గా చేయాలా. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నారో, ఆ కాలువగట్ల పైన ఆ చెత్త చెదారం కానీ, ఆ కట్టడాలు కానీ, అక్రమ కట్టడాలు కానీ అవన్నీ తొలగించి ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడ వాళ్ళకి భూమి కేటాయించాలా. ఆయన పైన ఆయన సక్రమంగా చేసుకుంటూ పోతున్నాడు. అయితే కాలువగట్లను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న 18 కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా 2 సెంట్లు చొప్పున వేల్పారు స్థలంలో కేటాయించారు. ఈ పట్టాలను పంపిణీ చేసేందుకు కమిషనర్ షేక్ నజీర్, విఆర్ఓ తదితరులు ఏర్పాట్లు
తీసుకుంటుండగా వైకాపా నేత అయినటువంటి దేవభక్తుని చక్రవర్తి అక్కడికైతే చేరుకున్నారు. కనీసం ఏం జరుగుతోంది, ఎందుకు వచ్చారని అధికారులను అడిగి తెలుసుకోకుండానే పెద్దగా అరుస్తూ కమిషనర్ మీదకి దూసుకొచ్చి అవమానకరంగా మాట్లాడటం ఆరంభించారు. ఏదేమైనా కూడా ఒకవేళ దాంట్లో న్యాయం ఉంటే ఆ లింక్ డాక్యుమెంట్స్ కానీ ఆ పుట్టుపూర్వోత్తరాలు ఆ స్థలానికి సంబంధించి అవి తీసుకొచ్చి మీరు ఎందుకు ఇక్కడ అడుగు పెడుతున్నారు, మీ జేసీబీలు ఏమైనా ఉంటే తీసేయని చెప్పి కోర్టుకు పోదామని చెప్పి ఆ రకాన్ని అడగాలి. నీదంతా నీ బతుకెంత అనేటువంటి మాటలు ఒక మైనారిటీ బిడ్డను పట్టుకొని అంత కష్టపడి చదువుకొని ఒక రేంజ్కి వచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని అంటే మీకు అంత చిన్న చూప అసలు అర్థం కాల వీళ్ళ తీరు ఎట్టబోతుందాం. మొన్న మధ్య ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం బందర్ దగ్గర మనం చూసాం. పిల్ల కృష్ణమూర్తి పేరు కృష్ణమూర్తి ఏ విధంగా చేసినాడు. పోలీసు వాళ్ళపైకి నేను నా పైన చెయ్యి అంటే ఆ పోలీసు ఆయనకన్నా ఒక్కవేళ ఆయన ఎన్ని ఫిజికల్ టెస్టులు దాటుకొని వచ్చింటాడో ఆయన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆయనకన్నా ఈయన పైన చేసి అంటే ఇంకా చాలు, ఇంకా నెక్స్ట్ సారి ఎమ్మెల్యేని ఫిక్స్ అయిపోయింటాడు. ఆ రోజు సాయంత్రం ముందు తాగుతా పటాకులు పేల్చుకుంటూ ఉంటారు. అయితే దీనికోసమే కావాలనే వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ రెచ్చగొడుతున్నారు. ఏ చిన్నపాటి ఇష్యూ గవర్నమెంట్ అఫీషియల్ కన్నా వీళ్ళ పైన కన్నా చెయ్యేస్తే దాన్ని కాస్త సెంట్రల్ ఇష్యూగా అంటే స్టేట్ ఇష్యూ మాదిరి చేసి తద్వారా ఒక వారం నెల రోజుల పాటు ఆ యొక్క రాజకీయంగా వీళ్ళు చలిగాంచుకుందాం అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం మీద సక్సెస్ అయితే అయిపోయినారు. కల్తీ నెయ్యి వ్యవహారం డైవర్ట్ అయిపోయింది, ఎట్టపోయిందో కూడా తెలియదు. ఇంకా కల్తీ మద్యం వ్యవహారం జోగి రమేష్ రోడ్లపైకి వచ్చి ఏ విధంగా గట్టిగా అరుస్తున్నాడో మనకు చూస్తూనే ఉన్నాము. జోగి రమేష్ అరెస్టు ఈ న్యూస్ అన్నీ పటాపంచలు అయిపోయినాయి, ఎట్టపోయినాయి, గాలికి పోయినాయి. సో మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ఏదైనా ఇష్యూలపైన అడ్రస్ చేసి అయ్యా వాళ్ళకి పలానా నియోజకవర్గంలో న్యాయం జరగలేదా, ఆ నిధులు రిలీజ్ చేయండి అని చెప్పి ఇలా అడిగినటువంటి తీరు ఎక్కడా ఉండదు. అక్కడ గంజాయి వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇక్కడ వేరే విషయంలో వేరే దాంట్లో తలదూర్చడం, ఇలా కావాలనే లేనిపోని ఇష్యూస్ని తెరపైకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఏది ఒక అనుభవంతో చెప్పాలంటే 100లో ఒక 30 మంది న్యూట్రల్స్ ఉంటే 40 టీడీపీ, అదేవిధంగా ఒక మిగిలిన 30 వీళ్ళు అనుకుందాం వైసీపీ వాళ్ళు, లేదా 35 టీడీపీ వైసీపీ అనుకుందాం. వైసీపీ వాళ్ళు మెప్పించాలనుకుంటే మిగిలిన 30 మందిని, ఈ 30లో దాదాపు 25% మంది శాంత కాముకులే ఉంటారు. వాళ్ళ కులాలకు అతీతంగా, అది ఏ వర్గం అయినా సరే కులాలకు అతీతంగా వాళ్ళ బిడ్డల చదువు నిమిత్తం ప్రతిసారి ఇతర రాష్ట్రాలకు పోయి చదువుకోవాలా, మా బిడ్డ మా కాడి నుంచి పోయి చదువుకుంటే ఎంత బాగుంటుంది, మంచి స్కూల్స్ వస్తే ఎంత బాగుంటాయని చెప్పి ఈ విధంగా అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నారు. గిన్ని ఎక్కడికెక్కడ గొడవలు అవుతాయా, మా ఓడు రాజకీయ నాయకుడు అవుతాడా, లేకపోతే జెడ్పీటీసీ కింద ముఖ్య అనుచరుడుగా ఉంటాడా, పీఏగా ఉంటాడని చెప్పి ఏ ఒక్క న్యూట్రల్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అనుకునేటువంటి ఛాన్సే లేదు, ఉండబోదు కూడా. అది అర్థం చేసుకోకపోగా ఈ వైసీపీ ఏదైతే 35 మంది ఉంటారో ఆ 35లో కూడా 15% పైన ఓటింగ్ పర్సంటేజ్ని మైనస్ చేసుకునే విధంగా వైసీపీ పోకడ ఉన్నది. మనం చూస్తే స్పష్టంగా మావిగన్ వ్యవహారమే మనకు తెలుసు. రెండుగా జీలిపోయింది, గొప్పగా రెండుగా జీలిపోయింది వైసీపీ. అటు మావిగన్ అనేవాళ్ళు జగన్ దగ్గిన తుమ్మిన నాదస్వరం అనుకునేటువంటి వాళ్ళు ఒకవైపు, మనం ఇన్నాళ్ళు జగన్ని మోసి ఓట్లు ఎవరికి వేయాలో వాళ్ళు ఎట్ట తిరిగి ఏట గెలిచేది ఈ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు గెలుస్తారు, మనం పోయి వైసీపీకి ఓట్లు వేసి ఇంకా నలుగురిని వైసీపీకి ఓట్లు వేస్తారని కన్నా మనం కన్నా చెప్తే మనం ఎవరినైతే మనం ప్రచారం చేస్తామో అది టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత కాలంలో అభివృద్ధి విషయంలో మనం మాకు ఈ పని చెప్పినా అని ఏ ముఖం పెట్టుకొని అడగాలని చెప్పి చాలామంది ఎక్కడికక్కడ సప్రెస్ అయిపోయినారు. ఎందుకంటే ఎవరు ఈసారి ఎలక్షన్స్లో కూడా 2029 సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తారనేది కూడా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చింది. అది తెలియక ఈ బి గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ జగన్ గారు ఎట్టయితే చెప్తున్నారో అట్టే చేస్తానే ఉన్నారు. కానీ జగన్ గారు లైఫ్లో ఫుల్ టైం సేఫ్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అంటారు కదా, అవి 10 పైన దక్కించుకున్నారు జగన్ గారు. అనేక ప్యాలెస్లు, లక్షల కోట్ల డబ్బులు, మధ్యలో నలిగిపోయేది అటు 2 ఏనుగుల మధ్య సలిజీవంలాలా నలిగిపోయేది ఇటువంటి వైసీపీ కార్యకర్తలు తప్ప మరొకరు కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్లారిటీ తెచ్చుకొని మీ పనులు మీరు సక్రమంగా న్యాయబద్ధంగా ఉంటారు. అవసరమైతే పార్టీలు మారండి, లేదా న్యాయబద్ధంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. పెద్దగారు వస్తూ కమిషనర్ ముందుకు దూసుకొచ్చి అవమానకరంగా మాట్లాడడం ఆరంభించారు. ప్రభుత్వ అధికారితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి, ప్రజలంతా చూస్తున్నారంటూ కమిషనర్ వారిస్తున్నా వినకుండా నువ్వు అధికారివే కాదు, నీకు ఏ అధికారం లేదు, ఏం పీక్కుంటావో పీక్కో అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీంతో కమిషనర్ ఇతర అధికారులు పట్టా పంపిణీలను ఆపేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వైకాపాకు చెందిన కొంతమంది స్థానికులతో వెళ్ళిపోతున్న అధికారులను సైతం రెచ్చగొట్టేలా రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయించడం గమనార్హం. చూడండి, అంటే ఆడు ఏదైతే ఆ నిర్వాసితులు ఇబ్బందులు పడినారో వాళ్ళకి 2 సెంట్ల మేర భూమి కల్పిద్దామని చెప్పి ఈ అధికారులు వస్తే దానికంటే జడగొట్టేశారు. ఇంక వీళ్ళు పొరపాటున ఏ కాన్ఫిడెన్స్తో వైసీపీ నాయకులే పోయి కొంతమంది ఆడు ఇల్లులు కట్టుకుంటారు, ఎంత ఇల్లులు కట్టుకున్నా కూడా 6 నెలలకు కూల్చేయాల్సినట్టే కదా.
సో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది తప్ప ముందుకు పోయేటువంటి అవకాశమే ఉండదు. మేము పట్టాలు పంపిణీ చేసేందుకు వచ్చాము, ఆ స్థలాలు సైతం తీసుకెళ్ళి చూపిస్తామంటూ కమిషనర్ ఒకవైపు చెబుతున్న తీరు మార్చుకోలేదు. మాకు స్థలాలు చూపించండి, పట్టాలు ఇవ్వండి అంటూ మళ్ళీ అదే విషయం అడుగుతూ గొడవకు కాలు దువ్వారు. అంటే మొత్తం రాష్ట్రం అంతా వైసీపీ వాళ్ళకి రాసి ఇవ్వాల్సిందే, అటు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, న్యూట్రల్కి ఏది న్యాయబద్ధంగా ఏది దక్కకూడదని చెప్పి వీళ్ళకు ఉన్నటువంటి వింత పోకడలో వీళ్ళు ఇప్పటికీ ముందుకెళ్తానే ఉన్నారు. సో ఈ జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలోనే ఖచ్చితంగా ఆ ఫుల్ స్టాప్ పడుతుంది.